హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెడ్నీ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్, విజయవాడ. 7 సంవత్సరాల క్రితం ఢిల్లీ మెట్రోలో ఈ వీడియోలో వైరల్ అయినప్పుడు చాలా మంది ఈ వీడియో చూశారండి. ఈ వీడియోలో మనం చూస్తుంటే ఒక కానిస్టేబుల్ నడుస్తున్న మెట్రో రైల్లో ఊగుతా కనపడ్డారు. దాంతోపాటు పక్కనున్న ప్యాసింజర్ల మీద పడటం, తర్వాత కింద పడిపోవడం అనేది జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అన్నప్పుడు చాలా మంది ఈ వీడియో చూసి చాలా నెగిటివ్ ప్రాపగాండా అనేది జరిగింది. ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రవర్తించారు, పోలీసు వాళ్ళు ఇలా ప్రవర్తిస్తే ఎలాగా, దాంతో పక్కనున్న పబ్లిక్ కి సేఫ్టీ ఏముంటది అనే కామెంట్స్ చాలా వినిపించినాయి. దీని మీద సుప్రీంకోర్టులో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్లు కూడా నమోదయ్యింది. దాని తర్వాత కానిస్టేబుల్ ఎందుకు అలా ప్రవర్తించారు అనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి డిపార్ట్మెంట్ వాళ్ళు షిఫ్ట్ చేసి చూస్తే బ్రెయిన్ లో చిన్న మెదడులో హెమరేజ్ జరిగింది. అంటే ఇది ఒక స్ట్రోక్. సో జనరల్ గా పబ్లిక్ లో పక్షవాతం ఆర్ పెరాలసిస్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే చెయ్యి కాలు చచ్చు రావటం అనే అవేర్నెస్ బాగానే ఉంది, కానీ రేర్ ఫీచర్స్ ఆఫ్ స్ట్రోక్ మీద పెద్ద అవేర్నెస్ లేదు. వాటిలో మొట్టమొదటిదండి సడన్ గా బ్యాలెన్స్ కోల్పోవటం. అంటే మామూలుగా నడిచే మనిషి బ్యాలెన్స్ కోల్పోయి అటు ఇటు తోగటము, నుంచుంటే పడిపోవటము అనేది జరుగుతూ ఉంటది. రెండో ఫీచర్ అండి, సడన్ గా మామూలుగా ఉన్న మనిషికి స్పర్శ కోల్పోవడం, ఒకవైపు నమ్నెస్ రావడం, లేకపోతే కంప్లీట్ గా స్పర్శ కోల్పోవడం, అది తిమ్మిరి రావడం అనేది జరుగుతుంది. మూడోది కన్ఫ్యూజ్డ్ గా మాట్లాడటం, అంటే మాట తత్తరపాటు రావడంతో పాటు ఏదేదో మాట్లాడటం, అంటే ఫారెన్ లాంగ్వేజ్ కూడా మాట్లాడారు, కొంతమంది బూతులు కూడా మాట్లాడుతూ ఉంటారు. దీనికి చాలా మంది సైకియాట్రిక్ ఫీచర్స్ అనుకుంటారు, కానీ ఇది కూడా ఒక రేర్ ఫీచర్ ఆఫ్ స్ట్రోక్. ఇంకోటి కళ్ళు బైర్లు కమ్మటము, లేకపోతే సడన్ గా ఒకటిగా కనపడేది రెండుగా కనపడటం కూడా ఫీచర్ ఆఫ్ స్ట్రోక్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చాలా రేర్ ఫీచర్, వెరీ రేర్ గా వస్తూ ఉంటది. సడన్ గా విడికోల్పోవటం లేకపోతే చెవుడు రావటం కూడా ఫీచర్ ఆఫ్ స్ట్రోక్ అండి. ఈ రేర్ ఫీచర్స్ ఆఫ్ స్ట్రోక్ పబ్లిక్ లో అవేర్నెస్ తేవడానికి ఈ వీడియో అనేది ప్రజెంట్ చేసామండి. ఇటువంటి ఫీచర్స్ ఏమైనా ఉంటే దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ వెంటనే కన్సల్ట్ అవ్వాలి, లేకపోతే మేజర్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.